బాబుకు ఓటమి భయం పట్టుకుందా? ప్రపంచ మాస్టారు, భారతదేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, అత్యుత్తమ పరిపాలనా దక్షుడు, రాజకీయ వ్యూహకర్త అని తనకు తానే చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓటమి భయంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తా అంటూ ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడ్డ నాయుడు గారు ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తానే కారణమని ఊరట పొందుతున్నారు. అయితే జనం తన గొప్పదనాన్ని విశ్వసించకపోవడంతో ఇప్పుడు గొంతు మార్చి ఎన్నికల తీరుపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారతదేశంలో టెక్నాలజీ తెచ్చింది తానే అని, భారతీయ టెక్నాలజీకి తాను పితామహుడినని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను నమ్మలేమని, వాటి కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందో వారు తమకు అనుకూలంగా ఈవీఎంలను మార్చుకోవచ్చని, అందువల్ల ఎన్నికల ఫలితాలే తారుమారైపోతాయని, ప్రజా తీర్పు స్పష్టంగా ఉండదని చంద్రబాబు మొదటిసారి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయనలో మొదలైన ఓటమి భయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. టెక్నాలజీపై ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో ఏ మరుగుదొడ్డి శుభ్రంగా ఉందో, ఏ చెత్త కుండీ శుభ్రం చేయలేదో, ఏ గేదె పేడ రోడ్డు మీద ఉందో, ఏ వీధి లైటు వెలగడం లేదో చెప్పగలిగే చంద్రబాబు ఏ ఓటర్ ఎవరికి ఓటేశారో ఈవీఎంల వల్ల తెలియదు అని చెప్పడం, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే ముద్దు అనడం ఆశ్చర్యంగా ఉంది. గేదె పేడ, మరుగుదొడ్డి, వీధి లైట్, చెత్తకుండి అన్నీ చూడగలిగిన చంద్రబాబుకు ఎవరు ఎవరికి ఓటేశారో టెక్నాలజీ ద్వారా తెలియదు అనడం విచిత్రమే. అయితే ఈ విచిత్ర పరిస్థితి ఆయనలో మొదలైన ఓటమి భయం వల్ల వచ్చిందే కానీ నిజంగా ఆయనకు ఈవీఎంలపై నమ్మకం లేక కాదు. ఈవీఎంల పనితీరుపై గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఏకంగా పార్లమెంట్లో ఈవీఎంల పనితీరుపై ప్రదర్శన కూడా కొన్ని పార్టీల నేతలు చేశారు. అయితే ఎలాంటి సందర్భంలో కూడా చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై వ్యాఖ్యలు చేయలేదు. చివరికి ఎన్నికల సంఘం కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా చంద్రబాబు మౌనంగానే ఉన్నారు తప్ప ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత టెక్నాలజీ పితామహుడు అన్ని సందర్భాల్లోనూ ఈవీఎంల పట్ల మౌనంగా ఉండి ఇప్పుడు తెలంగాణలో ఘోర పరాజయం తరువాత తన టెక్నాలజీపై తనకే అనుమానం వచ్చింది. పైగా ప్రపంచం మొత్తం బ్యాలెట్ పేపర్ వైపు నడుస్తుంటే మన దేశం ఎందుకు ఈవీఎంలు వాడాలి అంటూ ఉపన్యాసాన్ని దంచేశారు. తెలంగాణ అనుభవం తరువాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ఆయనలో ప్రారంభమైన ఓటమి భయమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఓటమి భయంతోనే చంద్రబాబు టెక్నాలజీని తప్పుపడుతున్నారు. ఏ టెక్నాలజీ తనను అత్యుత్తమ పాలనా దక్షుడిగా నిలిపిందో అదే టెక్నాలజీ ఇప్పుడు అనవసరం అనిపిస్తోంది ఆయనకు. ఇన్నాళ్లు ఏ టెక్నాలజీని చూపించి ప్రచారాన్ని పొందారో ఇప్పుడు అదే టెక్నాలజీ తన ఓటమికి కారణం అవ్వబోతోందని చెప్పకనే చెప్పేశారు. అంటే పరోక్షంగా తాను వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని అంగీకరించినట్టే. ఈ మాత్రం చాలదా బాబుగారు ఇక ఇంటికి వెళ్ళిపోతున్నారని ఆశపడ్డానికి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.